వెల్కమ్ బ్యాక్ టు డూండి ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. ఈ జంతువులు అత్యంత ప్రమాదకారులు. తమకు హాని ఉందని భావిస్తే మనుషులను కూడా ఈజీగా చంపేయగలవు. అందువల్ల వాటికి దూరంగా వాటి నివాస ప్రాంతాలను నాశనం చేయకుండా ఉండడం మంచిది. ఇంతకీ ఆ జంతువులు ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్, ఉప్పు నీటి ముసళ్ళు. ఇవి 6 మీటర్ల పొడవు, టన్ను బరువు పెరగగలవు. ఇవి హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్ర జలాల్లో ఉంటాయి. వీటి కూరల్లో చిక్కితే మనుషులైనా సరే నుజ్జు నుజ్జు అవ్వాల్సిందే. రెండుగా ఆఫ్రికన్ లయన్స్, టీవీ అందం కలబోసిన మృగరాజులు. ఆఫ్రికన్ లయన్స్ ఇవి ఆఫ్రికా సవన్నా గడ్డి భూముల్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని రెచ్చగొడితే చచ్చిపోవడమే. మూడవ దానిగా బ్లాక్ మాంబా, అత్యంత పూరితమైన పాము ఇది. బ్లాక్ మాంబా ఇవి కూడా ఆఫ్రికాలో సవర్ణ గడ్డి భూముల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కరిచిన తరువాత అరగంటలోపే మరణం అనేది సంభవిస్తుంది. నాలుగుగా గ్రేట్ వైట్ షార్క్స్, అన్ని సముద్రాల కామన్గా ఉండే డేంజరస్ గ్రేట్ వైట్ షార్క్. సేఫ్ అనుకున్నంత వరకు ఓకే, కానీ అనుమానం వస్తే మాత్రం మనుషులనైనా సరే దాడి చేసి చంపేస్తుంది. ఇది 6 మీటర్ల పొడవు, 2 టన్నుల బరువు పెరుగుతుంది. ఐదోది బాక్స్ జెల్లీ ఫిష్. ఈ బాక్స్ జెల్లీ ఫిష్ చూడడానికి సాఫ్ట్, కానీ స్ట్రింగ్స్ మాత్రం చాలా విషపూరితం. ఒక్కసారి ఆ స్ట్రింగ్స్తో కుడితే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. ఇవి ఇండో పసిఫిక్ జలాల్లో కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఆరవ దానిగా మనం కేప్ బఫెలో. కేప్ బఫెలోస్ అగ్రెసివ్ అండ్ ఫెరోషియస్ యానిమల్స్. ఆఫ్రికాలోని సవర్ణ గడ్డి భూమిలో ఉంటాయి. ఇవి తమకు ప్రమాదమని భావిస్తే మనుషులపై కూడా దాడి చేసి చంపగలవు. ఏడవదిగా కోన్ స్నేల్. కోన్ స్నేల్ ఇండో పసిఫిక్ జలాల్లో ఈ నత్త జాతి ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కుడితే క్షణాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. నెక్స్ట్గా బుల్ షార్క్స్. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటికి కూడా దూరంగా ఉండాలి. ప్రమాదమని భావిస్తే మనుషులపై కూడా దాడి చేసి చంపేస్తాయి. తొమ్మిదవదిగా ఎలిఫెంట్స్. ఆఫ్రికా, ఆసియాల్లో కనిపించే ఈ ఏనుగులు మామూలుగా అయితే శాంత స్వరూపులే, కానీ వాటిని రెచ్చగొట్టినా, వాటికి ఆకలి వేసినా చాలా క్రూరంగా మారిపోతాయి. పదవదిగా హిప్పోపోటమస్. ఇవి ఆఫ్రికాలోని నదులు, చెరువుల్లో కనిపిస్తాయి. చాలా దూకుడుగా ఉంటాయి. రెచ్చగొడితే దాడి చేసి ప్రాణాలు అనేవి తీసేస్తాయి. చూసారు కదా మోస్ట్ డేంజరస్ యానిమల్స్ని. సో ఇలాంటి యానిమల్స్ మీరు ఎప్పుడైనా దగ్గర నుండి చూస్తే వాటికి కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూండి ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. బాయ్ బాయ్.